పాలకులు వచ్చిన ఫ్లోరైడ్ కష్టాలు మాత్రం తీరడం లేదు. విషపు నీళ్లు తాగుతూ ఊరంతా కిడ్నీ వ్యాధితో బాధపడిపోతున్నారు. 1500 గ్రామ జనాభాలో 1300 మంది కిడ్నీ వ్యాధి బాధితులుంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. నల్గొండ జిల్లా చెన్నంపేటలోని గువ్వలగుట్ట తండా ఇది. ఈ గ్రామ జనాభా 1500. అందులో కిడ్నీ వ్యాధి బారిన పడ్డవారు 1300 మంది. వినడానికే భయంకరంగా ఉన్న ఈ అంకెలు అక్షర సత్యాలు. గ్రామంలో ఒకే ఒక చేతిపంపు ఉంది. ఈ చేతిపంపు నీళ్లలో విపరీతంగా ఫ్లోరైడ్ ఉన్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే నీరు తాగుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. మాకు సాగర్ వాటర్ ఇక్కడ దగ్గరనే ఉన్నది. అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. డాక్టర్లు కానీ వేరే వాళ్ళు ఎవరు కానీ వస్తలేరు. ఆయన గురించి చాలా హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ మొత్తం తీసుకుపోయినా కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది. ఈ తండ వాళ్లకు ఎవరికైనా ఏడికి పోయినా మొత్తం కిడ్నీ వల్ల మీ నీళ్ళ వల్లనే వస్తుంది జబ్బులు, క్యాన్సర్ నీళ్ళ వల్లనే వస్తుందని అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం లీటర్ నీటిలో 0.5 నుంచి 1 ppm ఫ్లోరైడ్ శాతం ఉండాలి. కానీ ఈ నీళ్లలో మాత్రం 3.75 నుంచి 9 ppm ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. ఏళ్ల తరబడి ఇవే నీళ్లు తాగుతూ గ్రామమంతా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. 100కు 99% మాకు కిడ్నీ ప్రాబ్లాలు ఉన్నాయి, క్యాన్సర్ ఉన్నది, మూత్ర సంచులు పచ్చి ఉన్నాయి. ఇవన్నీ మాకు కలుపుకొచ్చి మాకు ఒక 50-60 ఏళ్ళకు ముందే చనిపోతూ మేము. మంచినీళ్ళ సమస్యనే ఎక్కువ మాకు ఇక్కడ. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మంచినీళ్ళ సమస్య. గుంటూరు పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఇక్కడ నార్కెట్పల్లి కామనేని కూడా క్యాంపుకి వెళ్ళాం. మాకు ఇది టోన్సుల వల్లనే, ఈ నీళ్ళ వల్లనే వస్తుందని ప్రతి డాక్టర్లు అదే స్టోరు 10 సార్లు తీసుకుపోయిన నీళ్లు. ఏ ఒక్కరిని కదిలించినా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ తాగడానికి కొంచెం మంచినీళ్లు ఇప్పించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్ళ వల్ల మాకు కిడ్నీ ప్రాబ్లాలు వస్తున్నాయి. ఒకటే బోరేగి సార్ మా తండ మొత్తం. ఈ నీళ్ళే తాగుతున్నాం మేము. నీళ్ళు బాగలేవు సార్ మాకు. ఈ నీళ్ళ వల్ల మేము అంతా చనిపోతున్నాం. కిడ్నీ ప్రాబ్లం మాకు ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికీ కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి సార్. ఈ నీళ్ళు ఒకటే బోరేగి మాకు మంచి నీళ్ళు ఇచ్చి సాయం చేయాలి మాకు. మేము అంతే అడుగుతున్నాం సార్. మీ దగ్గర ఏం ఆస్తులు అడుగుతలేము, నీళ్ళు అడుగుతున్నాం బాగా మంచిగా ఉండాలని. జిల్లా కేంద్రానికి రావాలంటే 100 కిలోమీటర్లు దాటి రావాలి. ఆసుపత్రికి వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం లేని దుస్థితిలో వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే మాకు దగ్గర ఉన్న నీళ్లు కూడా, సాగర్ నీళ్ళు కూడా 2 కిలోమీటరే ఒళ్ళి నీళ్ళు. ఇప్పుడు మేము ఉన్నంటే 38 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మేము కూడా నీళ్ళ వల్లనే కావచ్చు. అది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంటే చూడు, మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు బతికి ఉన్నా కానీ నీళ్ళు ఎవరు సాయం చేయలేరు. ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి ఈ నీళ్ళ వల్లనే కావచ్చు. నాగరు సాగర్ 2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఏ కలెక్టర్ అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఎవరు ఎంపీపీ అయినా కానీ మొత్తం ఎవరైనా సరే మాకు ఆదుకునే శక్తి ఎవరికి లేదు. గతంలో ఈ పరిస్థితి చూసి జనమైత్రిలో భాగంగా దేవరకొండ DSP వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజులకే రిపేర్ వచ్చి తీసుకెళ్లారు. మా ఊరికి ఈ నల్లల ద్వారా మాకు సప్లై చేస్తే మేము అదే కోరుకుంటున్నాం. మాకు అదే కావాలి మెయిన్ ఫైన్. మీ దగ్గర అన్నం వచ్చి అడుగుతలేము, మీ దగ్గర ఏం వచ్చి అడుగుతలేము. మాకు నీళ్లు కావాలి. నీళ్ళే మాకు ప్రాణం. అది ఉంటే మేము ఎన్ని రోజులైనా ఈయనే చేస్తాం, ఈయనే బ్రతుకుతాం. మీ ఫోటోలు మా ఇంట్లో దేవుళ్ళలాగా మిమ్మల్ని చూసుకుంటాం అయ్యా. అసలు ఈ బాధ తీర్చండి. మాకు కృష్ణానది నీళ్లు వచ్చేటట్టు చేయాలి. ప్లీజ్ ఏవైనా చేయండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, సీఎం గారు, కలెక్టర్ గారు ఎవరైనా మాకు ఈ సాయం చేస్తే మేము చాలా రోజు మీకు తలుచుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇంతవరకు అక్కడికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లింది లేదు. వీరి బాధలను పట్టించుకున్నది లేదు. కరెస్పాండెంట్ రమేష్, సాక్షి న్యూస్, నల్గొండ.